నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, మళ్ళీ తెర మీదకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే తీసుకొచ్చారు. సో ఆ రోజు అసలు ఏం జరిగింది అనే దాంట్లో చూసుకుంటే సూర్యుడు మీకు ఐడియా ఉండుంటారు. సో తను ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది కూడా దాన్ని కూడా ఒక రాజకీయ అంశం లాగా చేసేసి మాట్లాడుతున్నారు. అసలు ఇవన్నిటిని మనం ఎలా చూసుకోవాలి సార్? ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చకి వచ్చింది అసలు రాజశేఖర రెడ్డి గారి మరణం ఏంటి అనేది? సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనేది మళ్ళీ ఇప్పుడు రకరకాల కోణాల నుంచి బయటకు వస్తుంది. ఎవరికి కావాల్సినటువంటి కోణాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ ఈ అంశాన్ని రాజకీయ కోణం నుంచి బయటికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రూపంలో. సో దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ మీద అనుమానాలు ఉన్నాయి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనక అని చెప్పి ఆయన కొంత ఆజ్యం పోసారు. సో దీంతో అసలు హెలికాప్టర్ ప్రమాదం జరిగినటువంటి రోజు అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు షర్మిల కూడా బయటికి తీసుకొస్తున్నారు. అసలు ఆ రోజున కొన్ని రకరకాల అనుమానాలు, ఇంట్లో వాళ్ళ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ రోజు కూడా సోషల్ మీడియా ఉంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరో చంపేశారు అనేది ఫస్ట్ వైఎస్ ఫ్యామిలీనే ఎలివేట్ చేసింది. రిలయన్స్ కంపెనీ ఏదో, రిలయన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారకులు అయ్యారని చెప్పి కొంతమంది చెప్తే, మరికొంతమంది సోనియా గాంధీ ఫ్యామిలీతో సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా చేశారనేది మరికొంతమంది కూడా ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. దానికి కౌంటర్లు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. బొత్స సత్యనారాయణే అసలు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అప్పుడు ఇంట్లో వాళ్ళే చంపేశారు రాజశేఖర రెడ్డి అనేటువంటి యాంగిల్లో ఆయన అసెంబ్లీ వేదికగానే మాట్లాడటం జరిగింది. సో అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ రోజున మాట్లాడటం జరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు, ధర్మాన ప్రసాద్ లాంటి సీనియర్లు కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. సో ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఆ రోజు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మనం కనుక గుర్తు చేసుకుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళు మాట్లాడారు, విజయమ్మ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే, అది ప్రకృతి చేసినటువంటి ఒక సంఘటనగా దాన్ని రేవంత్ రెడ్డి ఏదో ఎలివేట్ చేశారు. సో ప్రకృతి ప్రకోపంతో ఆయన ఇది చేశారని యాంగిల్లో మాట్లాడారు. దాని సందర్భంగా ఇప్పుడు షర్మిల ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అనేది ఒకటైతే, అసలు షర్మిల మరొక కోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకటి. అసలు ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి సూర్యుడు ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు హెలికాప్టర్లో? ఎప్పుడు సూర్యుడు పక్కనే ఉంటాడు, రాజశేఖర రెడ్డి పక్కనే ఉంటాడు. రాజశేఖర రెడ్డి పక్కనే సూర్యుడు లేకపోతే అసలు అది అసలు చూడలేం ఎప్పుడు కూడా. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే సూర్యుడు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదు? చివరి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. ఎందుకు డ్రాప్ అయ్యాడు? ఇలాంటి అనుమానాలను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్గా చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. సో షర్మిల అభిమానులు కానీ, షర్మిలకు సంబంధించిన గ్రూప్ కానీ అసలు ఆ రోజు సూర్యుడు ఎందుకు వెళ్ళలేదు చెప్పాలి. దీని వెనక ఎవరున్నారు? సూర్యుడిని ఆపింది ఎవరు? సూర్యుడిని ఆపారా లేదంటే ఆయన ఆగిపోయాడా? ఏం జరిగింది ఆ రోజు? సూర్యుడి చుట్టూ మొత్తం నడుపుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు. అనేకమైన అనుమానాలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సూర్యుడి చుట్టూ ఇప్పుడు షర్మిల టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన అభిమానులు. షర్మిల అయితే ఇప్పుడు కానీ రియాక్ట్ కాలేదు, కానీ షర్మిలకు సంబంధించిన అభిమానులు మాత్రం ఆ రోజు సూర్యుడు ఎందుకు వెళ్ళలేదు అనేది గుర్తు చేస్తూ, ఆ రోజు సహజంగా ఆ రోజు వాతావరణం బాగలేదని చెప్పేసి చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన బలవంతంగా తీసుకొని వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా అసలు సూర్యుడు లేకుండా ఎక్కడికి వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి ఆ రోజు చివరి నిమిషంలో సూర్యుడు ఎందుకు డ్రాప్ అయ్యాడు? పైగా రచ్చబండ కార్యక్రమం అంటే ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయని తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. ఎట్లయినా సరే ప్రజలకు నేను హామీ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఆయన భీష్మించుకొని ఆయన వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా ఏటీసీ పర్మిషన్లు తొలుత ఇవ్వనప్పటికి కూడా ఆ తర్వాత వీళ్ళే కొంచెం బలవంతం చేసి ఒత్తిడి చేసి ఆ ఏటీసీ పర్మిషన్ తీసుకెళ్లారు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి మాట. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ముందుగా ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ అది. సో ముందుగా ఫిక్స్ అయిన షెడ్యూల్లో ఖచ్చితంగా సూర్యుడి పేరు కూడా ఉంటుంది. కానీ చివరి నిమిషంలో సూర్యుడు ఎందుకు డ్రాప్ అయ్యాడు? సరే, సూర్యుడు డ్రాప్ అయిన తర్వాత హెలికాప్టర్ బయలుదేరింది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ బయలుదేరినటువంటి సందర్భంగా అక్కడ పావురాలగుట్ట దగ్గర ప్రమాదం జరిగింది. పావురాలగుట్ట దగ్గర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఆ
రాజశేఖర రెడ్డి శవాన్ని కనుక్కోవటం ఇవన్నీ జరిగినాయి. ఆ సందర్భంగా పావురాలగూడ దగ్గర ఆ ప్రమాదం జరగడానికి క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయి. ఆ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఆ ప్రమాదం జరిగిందని విజయమే చెప్పింది. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు నిలదీస్తున్నటువంటి ప్రశ్న. ఒకవైపు ఏమో విజయమ్మ చెప్పింది క్యుములోనింబస్ మేఘాల వల్ల అది ప్రమాదం జరిగిందని. సో ఆ రోజున కాక్పిట్కి సంబంధించి హెలికాప్టర్లో ఉంటుంది. ఆ కాక్పిట్ని కనుక ఓపెన్ చేస్తే అసలు చివరి నిమిషంలో ఏమేమి మాట్లాడుకున్నారు వీళ్ళు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది అనేది అప్పట్లో చెప్పారు. చెప్పినప్పుడు ఆ కాక్పిట్ని కూడా తీసి ఓపెన్ చేసి ఆ రోజున ఇన్వెస్టిగేషన్ అధికారులు బయట ఏమీ లేదు, దాంట్లో గందరగోళంగా ఆ కేకలు తప్పది ఏమీ లేవు, ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి కేకలు తప్ప ఏమీ లేదని చెప్పి వాళ్ళు తేల్చారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎందుకు అనుమానాలు వస్తుంది? రాజకీయ కోణం నుంచి ఈ మొత్తం సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలో ఆ కాక్పిట్కి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక కానీ లేదా క్యుములోనింబస్ మేఘాల ద్వారా హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పి విజయమ్మ చెప్పినటువంటి అంశాన్ని కానీ వీటన్నిటిని తీసుకొని అసలు ఏం జరిగింది అనేది మీరు నిర్ధారణకు రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే పని అయితే ఆ రోజు సూర్యుడిని ఎందుకు వెళ్ళలేదు? సూర్యుడిని ఎవరు ఆపేశారు? వైఎస్ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు ఆపేశారా ఉద్దేశపూర్వకంగా? లేదంటే తనకై తను మానుకున్నాడా? ఎందుకు మానుకున్నాడు సూర్యుడు లాస్ట్ మినిట్లో సూర్యుడు ఎందుకు మానుకున్నాడు అనే దానికి సమాధానం వస్తే మీరు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇది మొత్తం రాబోయేటువంటి ఎన్నికలకి ఒక అంశంగా, ఒక చర్చనీయాంశంగా మారేటువంటి ఒక ఎపిసోడ్గా మారింది. 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, 2014 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ ఇదే అంశాన్ని ప్రధానంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ పొందింది. రాజకీయంగా ఎంతో కొంత బెనిఫిట్ పొందింది, సానుభూతి పొందింది. ఇదే సెంటిమెంట్ని రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ని మళ్ళా చూపించి మళ్ళా గెయిన్ కావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఇప్పుడు సూర్యుడు బయటకు వస్తే, సూర్యుడు కనుక ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు డ్రాప్ అయ్యాడని కనుక చెప్తే అసలు నిమిషాలు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది. సో కాబట్టి ఈసారి ఇలాంటి అంశాన్ని కానీ బయటకు వస్తే మొత్తం ఆ రోజున బొత్స సత్యనారాయణ ఏమన్నారు, ధర్మాన ప్రసాద్ ఏమన్నారు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఏమన్నారు, రాజశేఖర రెడ్డి ప్రమాదం జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం అయితే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సో దాంట్లో భాగంగా ఒక మాటతోటి ఇప్పుడు 2-3 రోజుల నుంచి మళ్ళీ ఈ అంశం తెర మీదకు వచ్చింది. సో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కావాలి. బట్ ఈసారి ఇలాంటి అంశాలు పనిచేస్తాయి అనేది చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ 10 సంవత్సరాల పాటు పనిచేసింది బీఆర్ఎస్ పార్టీకి, కానీ ఇప్పుడు పనిచేయాల. అలాగే రాజశేఖర రెడ్డిది కూడా 2009లో జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి, రాజకీయంగా లబ్ధి పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని ద్వారా ఇంకా కూడా లబ్ధి పొందాలనుకుంటే అది ఎల్లకాలం అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి మనం ఇక్కడ తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూస్తే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.